నా పేరు ప్రభాకర్ అండి. ఎలా ఉందన్న కొత్త ప్రభుత్వం వచ్చింది, దానిపై అభిప్రాయం ఏంటి? బాగుంది. అంతకుముందు ప్రభుత్వంలో మాకేం జరగలేదు కూడా. సంఖ నాకిచ్చేసాడు. ఆడు పిచ్చి మందులు అమ్మడం ఏంటో, దోపిడీలు ఏంటో, ఈ గొడవలు ఏంటో. ఇప్పుడున్న ల్యాండ్ ఆర్డర్ అప్పుడు లేదు. అసలు మర్యాద ఉండదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ కూర్చోరా, ఇప్పుడున్న మర్యాద అప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడే బాగుంది ప్రభుత్వం. అంటే చంద్రబాబు నాయుడు గారు రాగానే అవినీతి చేస్తున్నారని అంటున్నారు కదా. అభివృద్ధి చేస్తారు. అవినీతి ఎవడండి చెప్పింది? అవినీతి చేసిన వాళ్ళని వదిలేసి అవినీతి అని ఏళ్ల మీద పెడతారండి. అవినీతి చేసినవాడు ఆడు. ప్రతి దాంట్లో అవినీతే. అస్సలు అవును. డబ్బులు అయితే నాకు అందినాయి. నా బండికి 10,000 పడినాయి చంద్రబాబు గారిది. అది దానికి కావాలంటే నా ఫోన్పేలో చూపిస్తాను కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే అనవసరం ఖర్చులు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. అనవసరంగా అమరావతిలో అన్ని పగలు దింగినప్పుడు అది అనవసరం కాదా? ప్రభుత్వం రాగానే మొత్తం పగలు దింగాడుగా, అది అనవసరం కాదా? అది అనవసరం కాదా? ఇప్పుడు అన్న క్యాంటీన్లు మూసారు, చాలా చేశాడు. అలా చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉంది. అంటే ఇప్పుడు 5 రూపాయలకు అన్నం పెడుతున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత, మీకు హ్యాపీయేనా? హ్యాపీ అండి. తిన్నోడు కూడా తింటున్నాడుగా 5 రూపాయలు ఇచ్చి. తినలేనోడు హోటల్కి వెళ్తే 60 రూపాయలు భోజనం. అడుక్కునేవాడు తింటాడా? తినలేడు. 5 రూపాయలు ఏదో అడుక్కోనన్నా తింటాడు. ఎవడ పెడుతున్నాడు? జగన్ పెట్టాడా? మొత్తం మూసిపార దింగాడు. సచివాలయాలు దేనికి? అవును, అవి మూసి అన్న క్యాంటీన్లు కడుపు తినేది మూసి సచివాలయాల ఆఫీసులు కాదు కట్టింది. ఏం లాభం? ప్యాలెస్లు కట్టుకున్నారండి, నిజమేగా, చూపిస్తున్నారుగా అన్నిట్లో. ఎవరికన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ ప్రభుత్వమే బాగుంది. టీడీపీ అది వేస్ట్. అంటే మళ్ళీ 5 సంవత్సరాల్లో మేమే వస్తాం అంటున్నాడు కళ్ళు మూసుకుని. జరగని పని. ఇప్పుడు అబ్బా, ఇప్పుడు 11 ఎన్నో వచ్చినాయి కదా, 14, 11. ఈసారి అవి కూడా రావు. అది పక్క. లేదు, ఈసారి రాదు. వీళ్ళు చేసిన అరాచకాలకు తొందరలోనే పోతుంది అంటున్నాడు ప్రభుత్వం. ఎవరు చేశారో నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి తెలిసిద్ది. ఎవడేం చేశాడో, ఎవడేం చేస్తున్నాడు. దుర్గుడి దగ్గర ఫ్లైఓవర్ ఎవరు కట్టారు? చంద్రబాబు పునాదులు వేయించింది. ఇప్పుడు లాస్ట్లో పేరు ఎవరిది? వీళ్ళది. పిచ్చి నా కొడుకులు అందరూ ఏమనుకుంటున్నారు? ఇదే జగన్ కట్టించారు అనుకుంటున్నారు. అదంతా వేస్ట్ మాటలు. టీడీపీయే. మరి ముందు ఎలా చూడాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని? పోయిన 5 సంవత్సరాలు ప్రభుత్వం టీడీపీ ఉండుంటే ఎప్పుడో విజయవాడ అభివృద్ధి అయిపోయేది. పనులు ఉండేవి, పనులు చేసుకునేవాళ్ళు. ఒక పని లేదు, ఏ పనులు లేవు. డెవలప్మెంట్ అంటే అదే. నీ సిటీ అనేది నీట్గా ఉండాలి ఇలాగా. అంతేగాని ఏదో పథకాలు పెట్టేసి మేము ఇచ్చేసాం వచ్చేసాం అని ఇవన్నీ డబ్బా మాటలు, వేస్ట్ మాటలు. అది నేను చెప్పాలి.